హాయ్ అండి, సూపర్ టేస్టీ రొయ్యల కర్రీ అండి ఈరోజు చూపించబోతున్నది. ఇందుకు ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి. గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇది కొంచెం ఆయిల్లో అటు ఇటు ఫ్రై చేసి ఆనియన్ కొంచెం మగ్గాలంటే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చిన్నది సాల్ట్ వేసుకుంటే ఆనియన్ వేగంగా మగ్గిపోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలిపేసుకొని ఇందులో వెల్లుల్లిని నేను కచ్చాపచ్చిగా దంచి వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆనియన్ మొత్తం మ్యాక్సిమం ఫ్రై అయిపోయినట్టేనండి. ఇందులో మనం కలిపెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందామండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ రొయ్యల్ని కొంచెం అటు ఇటుగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఎటువంటి మసాలాలు ఏవి నేను యాడ్ చేయలేదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి మళ్ళీ ఇది కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి. అందుకోసం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇందులో 1 టమాటా కట్ చేసుకున్నాను కదండి, అది వేసుకుందాం. ఈ టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలిపేసుకొని టమాటా మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. టమాటా మగ్గిపోయినట్టేనండి. ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర, సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం 2 వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇందులో 100 ml వాటరు వేసుకున్నానండి. ఎక్కువేం వేసుకోలేదు, తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇది ఒక 2 మినిట్స్ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుందండి. ఓకేనండి, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం అయిపోయినట్టే. చూసారా, గ్రేవీలా వచ్చింది కర్రీ. మ్యాక్సిమం అయిపోయినట్టేనండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.